అక్కడ గబ్రియేలు అనే ఒక దేవదూత ఉంటాడు. ఒక స్వరం వినపడి గబ్రియేలు ఈ దర్శన భావం గురించి అతనికి దానియేలుకి తెలియజేయమని చెప్పగా ఆ గబ్రియేలు అనేవాడు దానియేలు ముందుకు వస్తాడు. అప్పుడు దానియేలు మహాభయము నొంది గబ్రియేలు ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తాడు. దానియేలు ఒక ప్రవక్త దేవదూతకి సాష్టాంగ నమస్కారం చేశాడు, బైబిల్లో ఉంది. మరి దేవదూతలు సాష్టాంగ నమస్కారం అంగీకరించరు అంటావేంట్రా బిత్తిరి సత్తిగా? ఏ బడిలో చదివావురా నువ్వు? విపి రెడ్డి స్కూల్లో చదివావా? సరేరా, నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఇంత కష్టపడి బైబిల్ని ఇంత వక్రీకరణలు చేసి యేసు యెహోవా ఒక్కటే త్రిత్వం, అది ఇది పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నారు కదా, మరి ఈ మాట మీద మీరు నిలబడాలి, గట్టిగా నిలబడాలి. మధ్యలో